ఒక మనిషి ప్రాణం ఖరీదు ఎంతంటే ఎవరి దగ్గర సమాధానం ఉండదు. ఆ ప్రాణం పోతే వచ్చే కన్నీళ్లకు వెలకట్టలేమంటారు. కానీ ఆ ప్రాణం పోతే అక్షరాల 5 కోట్లొస్తాయని తెలిస్తే బంధాలు, అనుబంధాలు, పవిత్రమైన 7 అడుగుల బంధం ఇవన్నీ ఆ 5 కోట్ల ముందు తేలిపోతాయి అని అంటే మీరు ఒప్పుకుంటారా లేదా? మనిషిలోని కామం, స్వార్థం ఏకమైతే కట్టుకున్న వాళ్ళనే కదిలే చితిలో పెట్టి తగలపెట్టడానికి కూడా ఏ భర్త అయినా, ఏ భార్య అయినా ఏమాత్రం వెనకాడరు. డబ్బు పిచ్చి మనిషిని ఎంతటి కిరాతకుడిగా మారుస్తుందో చెప్పడానికి తమిళనాడులోని కోయంబత్తూర్ మరియు ఊటీ ఘాట్ రోడ్ల సాక్షిగా జరిగిన ఈ భయంకరమైన ఘటనే ఒక సజీవ సాక్ష్యం. చట్టాన్ని, పోలీసులను, ఇన్సూరెన్స్ కంపెనీలను తమ చేతి వేళ్ల మీద ఆడించాం అనుకున్న ఇద్దరు కామాంధుల నెత్తుటి ప్రయాణం ఎలా జరిగిందో, ఎంత దూరం వెళ్ళిందో చెప్పే కథ ఇది. ఎలాంటి ఆధారాలు లేకుండా కట్టుకున్న వాడిని బూడిద చేసి ఆ బూడిద పునాదుల మీద 5 కోట్ల సామ్రాజ్యాన్ని కట్టుకున్నాం అనుకున్న ఒక భార్య, ఆమె ప్రియుడు ఆడిన మైండ్ బ్లాక్ చేసే రసవత్తరమైన ఈ నాటకం చూసే ముందు మీరు గనుక ఇలాంటి క్రైమ్ స్టోరీస్ రోజూ చూడాలి అనుకుంటే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. అది తమిళనాడులోని కోయంబత్తూర్ సిటీ. చుట్టూ పచ్చని కొండలు, ఎప్పుడూ చల్లగా ఉండే వాతావరణంతో ఒక టూరిస్ట్ ప్లేస్ లాగా కలకలలాడే నగరం అది. ఆ సిటీలో రవి అనే ఒక బిజినెస్ మ్యాన్ ఉన్నాడు. అతని వయస్సు 38 ఏళ్ళు. టెక్స్టైల్ మరియు ఎక్స్పోర్ట్ బిజినెస్లో రవి చాలా తక్కువ వయసులోనే వ్యాపారంలో బాగా ఎదిగి కోట్లు సంపాదించాడు. రవి భార్య పేరు సౌమ్య. ఆమె వయస్సు 32 ఏళ్ళు. సౌమ్య చూడటానికి చాలా అందంగా, ఎప్పుడూ ఒక మోడ్రన్ లైఫ్ స్టైల్ని కోరుకునే ఒక మహిళ. పేరుకే పెళ్ళైన మహిళ, కానీ ఆమెను చూస్తే ఎంతటి మగాడైనా కూడా చూపు తిప్పుకోలేని అందం ఆమె సొంతం. కానీ రవికి పని మీద ఉన్న పిచ్చి, బిజినెస్ మీద ఉన్న ధ్యాస భార్య మీద ఉండేది కాదు. ఉదయం వెళ్తే రాత్రి ఎప్పుడో ఇంటికి రావడం, వచ్చిన తర్వాత కూడా ల్యాప్టాప్ ముందు కూర్చొని క్లయింట్స్తో మాట్లాడటం వంటివి చేసేవాడు. అలా అని భార్యను బాధ పెట్టేవాడా అంటే కాదు. సౌమ్యకు కావాల్సిన నగలు, కార్లు, లగ్జరీ అన్నీ ఇచ్చాడు. కానీ బిజినెస్ టెన్షన్లలో పడి ఆమెకు కేటాయించాల్సిన సమయాన్ని, ప్రేమను మాత్రం ఇవ్వలేకపోయాడు. ఆ పెద్ద బంగ్లాలో సౌమ్య ఒక బంగారు పంజరంలో బందీ అయిన పక్షిలా ఫీల్ అయ్యేది. డబ్బు ఎంతున్నా తనను పొగిడేవాడు, తన అందాన్ని ఆరాధించేవాడు లేడు అన్న ఒక వెలితి ఆమె మనసులో బలంగా నాటుకుపోయింది. ఆమెకు కూడా తన భర్త అంటే ప్రేమే, కానీ తనని పెళ్లికి ముందు ప్రేమించినంత ఇప్పుడు ప్రేమించట్లేదు అనేది సౌమ్య భావన. అయితే సరిగ్గా ఆ సమయంలోనే వాళ్ళ జీవితంలోకి వరుణ్ ఎంటర్ అయ్యాడు. వరుణ్ వయస్సు 30 ఏళ్ళు. కోయంబత్తూర్లోని ఒక టాప్ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలో అతను ఒక సీనియర్ ఏజెంట్ మరియు క్లైమ్స్ మేనేజర్. వరుణ్ చూడటానికి చాలా అందంగా, స్టైలిష్గా ఉంటాడు. మాటలతో గారడీ చేసి ఎంతటి వాళ్ళనైనా ఇట్టే బుట్టలో వేసుకోగల టాలెంట్ అతనికి సొంతం. ఎంతైనా ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేసే ఉద్యోగి కదా. దాంతో రవి లాంటి ఒక పెద్ద బిజినెస్ మ్యాన్కి ఒక పెద్ద టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీని అమ్మడానికి వరుణ్ తరచుగా వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉండేవాడు. రవి ఎప్పుడూ బిజినెస్ పనుల్లో బిజీగా ఉండటం వల్ల నా భార్య సౌమ్యతో ఆ పాలసీ డీటెయిల్స్ అన్నీ డిస్కస్ చేయండి, తను ఓకే అంటే నేను సంతకం పెడతాను అని రవి ఆ బాధ్యతను సౌమ్యకు అప్పగించాడు. అదే రవి చేసిన ఒక పెద్ద తప్పు. అలాగే వరుణ్ పాలిట ఒక గోల్డెన్ ఛాన్స్లా మారింది. ఇన్సూరెన్స్ పేపర్ల పేరుతో రోజు ఉదయం రవి ఇంట్లో లేని సమయంలో వరుణ్ ఆ బంగ్లాకు రావడం మొదలుపెట్టాడు. సౌమ్యలోని ఆ ఒంటరితనాన్ని, ఆమె కళ్ళల్లో ఉన్న అసంతృప్తిని వరుణ్ చాలా త్వరగానే పసిగట్టాడు. ఇన్సూరెన్స్ గురించి మాట్లాడుతూనే మెల్లమెల్లగా ఆమె పర్సనల్ లైఫ్లోకి వరుణ్ ఎంటర్ అయ్యాడు. సౌమ్య గారు, మీరేమో చూడటానికి సినిమా హీరోయిన్లా ఉంటారు. రవి గారు చాలా అదృష్టవంతులు, కానీ పాపం ఆయనకు మీ విలువ తెలియడం లేదు మేడం. నాలాంటి వాడి జీవితంలో గనక మీరొచ్చుంటే రోజు మీ కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిన చల్లుకునేవాళ్ళు. అంత అందమండి మీది అంటూ ఆమె అందాన్ని ఆకాశానికి ఎత్తేవాడు. ఆమె అందానికి రవి దగ్గర దొరకని గుర్తింపు వరుణ్ దగ్గర దొరికేసరికి సౌమ్య కూడా మెల్లగా వాడి వలలో పడిపోయింది. ఆ పరిచయం కాస్త శారీరక ఆకర్షణగా మారింది. రవి పని మీద ఊరు వెళ్ళిన ప్రతిసారి ఆ కోయంబత్తూర్ బంగ్లాలో సౌమ్య, వరుణ్ల చీకటి కాపురం ఒక వ్యసనంలా మారిపోయింది. వరుణ్కి సౌమ్య మీద ప్రేమ లేదు. ఆమె వెనక ఉన్న కోట్ల ఆస్తుల మీద,
రవి తీసుకుంటున్న 5 కోట్ల రూపాయల ఇన్సూరెన్స్ పాలసీ మీదే వాడి కన్నుండేది. రవి 5 కోట్ల ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నాడు. దానికి నామినీగా తన భార్య సౌమ్య పేరు పెట్టాడు. ఆ పాలసీ ఫైల్ అయిన 6 నెలల తర్వాత ఒకరోజు మంచం మీద సౌమ్య, వరుణ్ ఏకాంతంగా ఉన్నప్పుడు సౌమ్య ఏడుస్తూ తన ఫ్రస్ట్రేషన్ బయటపెట్టింది. వరుణ్, నా మొగుడు లేనప్పుడు మనం సీక్రెట్గా కలుసుకోవడం, సుఖంగా గడపడం అంతా బాగానే ఉంది. కానీ ఇలా చాటుమాటు సంతోషాలు ఇంకెన్నాళ్ళు? నేనిలా భయపడుతూ బతకలేను. నాకైతే నా మొగుడితో ఉండటం ఏమాత్రం ఇష్టం లేదు. అతను నన్నొక డెకరేషన్ పీస్ లాగా, ఈ ఇంటికి ఒక ఖరీదైన వాచ్మెన్ లాగా మాత్రమే చూస్తున్నాడు. అలా అని నేను విడాకులు అడిగితే నయా పైసా ఇవ్వకుండా నన్ను రోడ్డు మీదకు గెంటేస్తాడు. మాకెలాగూ పిల్లలు కూడా లేరు కాబట్టి వాడి పీడ ఎలాగైనా వదిలించుకొని మనం ఎక్కడికైనా పారిపోదాం అని అడిగింది. అది విన్న వరుణ్ పెదవుల మీద ఒక కిరాతకమైన నవ్వొచ్చింది. సౌమ్య నోటి నుండి ఈ మాట కోసమే ఎదురుచూస్తున్నవాడు పారిపోవడం ఎందుకు సౌమ్య? వాడు పోతే ఈ 5 కోట్ల ఇన్సూరెన్స్ డబ్బు, వాడి ఆస్తి అంతా నీకే వస్తుంది కదా. ఆ డబ్బు తీసుకొని మనం హాయిగా ఫారెన్లో సెటిల్ అయిపోవచ్చు అని తను ముందుగానే వేసి పెట్టుకున్న తన మాస్టర్ ప్లాన్ని సౌమ్యకి చెప్పాడు. ఎంతైనా రవిని ప్రేమించి పెళ్లి చేసుకుంది కదా, అందుకో ఏమో తెలియదు కానీ మొదట ఆ ప్లాన్ విని సౌమ్య భయపడిపోయింది. కానీ వరుణ్ ఆశ చూపించిన 5 కోట్ల రూపాయలు, వాడితో గడపబోయే లగ్జరీ లైఫ్ ఆమె కళ్ళను పూర్తిగా మూసేశాయి. వరుణ్ ఎలాగూ ఇన్సూరెన్స్ క్లైమ్స్ డిపార్ట్మెంట్లోనే పనిచేస్తాడు కాబట్టి ఒక మర్డర్ని యాక్సిడెంట్లా ఎలా క్రియేట్ చేయాలో వాడికి ప్రాక్టికల్గా తెలుసు. మనం రవిని కత్తితో పొడిచినా, విషమిచ్చినా పోస్టుమార్టంలో దొరికిపోతాం సౌమ్య. వాడికి చావు ఒక భయంకరమైన యాక్సిడెంట్లా జరగాలి. యాక్సిడెంట్లో బాడీ పూర్తిగా కాలి బూడిదైపోయిందే అనుకో, పోలీసులకే కాదు ఫోరెన్సిక్ వాళ్ళకు కూడా వాడికి ఏం జరిగిందో తెలుసుకోవడం చాలా కష్టం. కారు వాడిదే కాబట్టి కాలిపోయిన బాడీకి ఉన్న వాచి, ఉంగరం కూడా వాడివే అయితే అందులో ఉన్నది రవి బాడీనే అని పోలీసులు కన్ఫర్మ్ చేసి డెత్ సర్టిఫికేట్ ఇస్తారు. నాకున్న ఇన్ఫ్లుయెన్స్తో కేవలం 10 రోజుల్లో ఆ 5 కోట్లు నీ అకౌంట్లో పడేలా నేను చూసుకుంటాను అని వరుణ్ పక్కా స్కెచ్ చేశాడు. అలా వాళ్ళిద్దరూ కలిసి రవి మరణ శాసనాన్ని ఆ చీకటి గదిలోనే రాసేశారు. రవి నెలకు కనీసం 2 సార్లు ఊటీలో ఉన్న తన ఎస్టేట్ పనుల మీద ఒంటరిగా కారులో వెళ్లడం అతనికి అలవాటు. కోయంబత్తూర్ నుండి మెట్టుపాలయం మీదుగా ఊటీ వెళ్లే ఆ ఘాట్ రోడ్డు చాలా ప్రమాదకరంగా ఉంటుంది. ఒకవైపు ఎత్తైన కొండలు, మరోవైపు 100 అడుగుల లోతైన లోయలు. ఆ దారిలోనే రవిని అంతం చేయాలని వరుణ్ డిసైడ్ అయ్యాడు. ఆ రోజు రాత్రి రవి ఊటీకి బయలుదేరుతున్నాడు. సౌమ్య చాలా ప్రేమగా నటిస్తూ అతనికి కాఫీ కలిపిచ్చింది. ఆ కాఫీలో ముందుగానే వరుణ్ ఇచ్చిన అత్యంత పవర్ఫుల్ అయిన నిద్రమాత్రల పొడిని కలిపింది. రవి ఆ కాఫీ తాగి లేట్ అవుతుంది అని వెంటనే కారు తీసుకొని బయలుదేరాడు. సౌమ్య వెంటనే వరుణ్కి వాడు బయలుదేరాడు కాఫీలో నువ్విచ్చిన నిద్రమాత్రల పౌడర్ కలిపేశాను అని మెసేజ్ చేసింది. దాంతో వరుణ్ తన కారులో రవి కారును ఫాలో అవ్వడం మొదలుపెట్టాడు. అప్పుడు సమయం రాత్రి 11 గంటలవుతుంది. ఊటీ ఘాట్ రోడ్ అంతా కటిక చీకటిగా మారిపోయింది. చుట్టూ దట్టమైన పొగమంచు ఉండటంతో రవి కారు నెమ్మదిగా ఘాట్ రోడ్ ఎక్కుతుంది. సౌమ్య ఇచ్చిన ఆ నిద్రమాత్రల ఎఫెక్ట్ మెల్లగా రవి నరాల్లోకి పాకుతుంది. అతని కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి. అతనికి నిద్ర ముంచుకొస్తుంది. దాంతో కారు కంట్రోల్ తప్పి అటూ ఇటూ ఊగుతుంది. అది గమనించిన వరుణ్ తన కారుని రవి కారుకు అడ్డంగా పోనిచ్చి ఒక నిర్మానుష్యమైన అగాధం లాంటి లోయ దగ్గర కారును ఆపాడు. రవి అప్పటికే సగం స్పృహ కోల్పోయి స్టీరింగ్ మీద తలవాల్చి ఉన్నాడు. అప్పుడు వరుణ్ తన కారు దిగి చేతులకు గ్లౌజులు వేసుకొని రవి కారు దగ్గరికి వెళ్ళాడు. కారు లోపల ఉన్న రవి ఏమాత్రం కదల్లేని స్థితిలో స్టీరింగ్ మీద వాలిపోయి పడుకొని ఉన్నాడు. అప్పుడు వరుణ్ ఒక పెద్ద పెట్రోల్ క్యాన్ తీసుకొని కారు లోపల, రవి బాడీ మీద, కారు బయటంతా పెట్రోల్ పోశాడు. ఆ తర్వాత ఏమాత్రం కనికరం లేకుండా ఆ కారు గేర్ని న్యూట్రల్లో పెట్టి కారును బలంగా ఆ 100 అడుగుల లోయలోకి తోసేశాడు. లోయలోకి పడిపోతున్న కారు మీదకు వరుణ్ ఒక వెలుగుతున్న మంటను విసిరాడు. దాంతో కొన్ని క్షణాల్లోనే ఆ కారు ఒక పెద్ద శబ్దంతో పేలిపోయి భయంకరమైన మంటల్లో కాలిపోవడం మొదలయ్యింది. వరుణ్ ఆ మంటల వెలుగులో రోడ్డు మీద నిలబడి ఒక రాక్షసుళ్లా నవ్వుకున్నాడు. అయ్యో పాపం, కారులో ఉన్న మనిషి ప్రాణాలతో కాలిపోతున్నాడు అన్న జాలి కూడా ఆ రాక్షసుడికి లేకుండా పోయింది. తన 5 కోట్ల కల నెరవేరింది అన్న ఆనందంతో వాడు సైలెంట్గా తన కారెక్కి కోయంబత్తూర్ సిటీకి తిరిగొచ్చేశాడు. సరిగ్గా రాత్రి 2 గంటలకు సౌమ్య ఇంటికి వెళ్ళి
పని పూర్తయింది బంగారం. రేపు ఉదయం పోలీసుల నుండి నీకు ఫోన్ వస్తుంది. పర్ఫెక్ట్‌గా ఏడుస్తూ నాటకమాడు. మహానటి సావిత్రిలా నటిస్తేనే మన మీద ఎవరికీ అనుమానం రాదు అని నవ్వుతూ సౌమ్యకు ముద్దు పెట్టి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. సౌమ్య కూడా తనకు స్వేచ్ఛ దొరికింది అన్న ఆనందంతో ఆ రాత్రికి ప్రశాంతంగా నిద్రపోయింది. మరుసటి రోజు ఉదయం ఊటీ ఘాట్ రోడ్లో కాలిపోయిన కారుని చూసిన అక్కడి లోకల్ ప్రజలు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కోయంబత్తూర్ పోలీస్ ఇన్స్పెక్టర్ కార్తిక్ సంఘటనా స్థలానికి వచ్చాడు. కారు పూర్తిగా బూడిదైపోయి ఉంది. లోపల డ్రైవింగ్ సీట్లో ఒక మనిషి శరీరం అస్థిపంజరంలా కాలి బొగ్గులా మారిపోయి ఉంది. కారు నెంబర్ ప్లేట్ ఆధారంగా అది రవి కారని పోలీసులు గుర్తించారు. వెంటనే సౌమ్యకు ఫోన్ వెళ్ళింది. ఆమె పోలీసుల దగ్గరకు వచ్చి కాలిపోయిన ఆ కారును చూసి గుండెలు పగిలేలా ఏడుస్తూ అద్భుతంగా నటించింది. ఇన్స్పెక్టర్ కార్తిక్ ఆమెను ఓదారుస్తూ, మేడం, బాడీ పూర్తిగా కాలిపోయింది. గుర్తుపట్టడం కూడా చాలా కష్టంగా ఉంది. ఆయన వేసుకునే వస్తువులు ఏమన్నా ఉన్నాయేమో చూడండి అని కారులో దొరికిన సగం కాలిపోయిన ఒక చేతి వాచ్, ఒక బంగారు ఉంగరాన్ని ఆమెకు చూపించాడు. సౌమ్య ఆ ఉంగరాన్ని చూసి ఏడుస్తూ, అవును సార్, ఇది మా ఆయన వెడ్డింగ్ రింగ్. ఆ వాచ్ కూడా ఆయనదే. నా భర్త నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు సార్ అని వెక్కి వెక్కి ఏడ్చింది. ఘాట్ రోడ్లో మంచు వల్ల కంట్రోల్ తప్పి కారు లోయలో పడిపోయిందని, పెట్రోల్ ట్యాంక్ లీక్ అవ్వడం వల్లే మంటలు అంటుకున్నాయని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఇన్స్పెక్టర్ కార్తిక్ కూడా అక్కడ ఎలాంటి కుట్ర జరిగిందన్న అనుమానం రాలేదు. ఆ కాలిపోయిన శరీర భాగాలను పోస్టుమార్టంకి పంపి అది ఒక ఘోరమైన రోడ్డు ప్రమాదమని రిపోర్ట్ రాసేశారు. ఫోరెన్సిక్ DNA టెస్ట్ లాంటివి చేయడానికి ఆ బాడీలో సరైన కణజాలం కూడా మిగల్లేనంతగా ఆ శరీరం కాలిపోయింది. పైగా భార్య స్వయంగా ఆ వస్తువులను చూసి అవి తన భర్తవే అని ఐడెంటిఫై చేయడంతో చట్టం ప్రకారం రవి చనిపోయినట్టు అఫీషియల్ డెత్ సర్టిఫికేట్ కూడా వచ్చేసింది. సౌమ్య, వరుణ్లు తమ ప్లాన్ 100% సక్సెస్ అయిందని లోపల సంబరాలు చేసుకున్నారు. 2 వారాల తర్వాత రవి పేరు మీద ఉన్న టర్మ్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ ప్రాసెస్ కూడా మొదలైపోయింది. వరుణ్ తన కంపెనీలో ఉన్న పలుకుబడిని ఉపయోగించి, ఇది క్లియర్ కట్ యాక్సిడెంటల్ డెత్ సార్, పోలీసుల FIR డెత్ సర్టిఫికేట్ అన్నీ పక్కాగా ఉన్నాయి అని చెప్పి క్లెయిమ్ని పాస్ చేయించాడు. సరిగ్గా 1 రోజుల్లోనే సౌమ్య అకౌంట్లో 5 కోట్ల రూపాయలు జమ అయ్యాయి. రవి పేరు మీద ఉన్న ఆస్తులు, ఫ్యాక్టరీలన్నీ ఆమె పేరు మీదకే ట్రాన్స్ఫర్ అయిపోయాయి. ఆ తర్వాత రవి చనిపోయిన బాధను మర్చిపోవడానికి అన్నట్టు సౌమ్య కొన్ని రోజులు ఎవరినీ కలవకుండా సైలెంట్గా ఉండిపోయింది. కానీ రాత్రైతే చాలు వరుణ్ ఆమె బంగ్లాకు రావడం, ఆ 5 కోట్లతో ఏ దేశంలో ఎంజాయ్ చేయాలో, ఏ దేశంలో సెటిల్ అవ్వాలో అని ప్లాన్లు వేసుకుంటూ ఖరీదైన వైన్ తాగుతూ సెలబ్రేట్ చేసుకోవడం, ఏకాంతంగా గడపటం వాళ్ళిద్దరికీ అలవాటుగా మారింది. అలా ఒకరోజు రాత్రి వరుణ్, సౌమ్య ఒకరి కౌగిలిలో ఒకరు ఏకాంతంగా ఆ బంగ్లాలో పడుకొని ఉన్నారు. ఇంటి బయట కుండపోత వర్షం పడుతుంది. తాము ప్రపంచాన్ని జయించామన్న గర్వం వాళ్ళ ముఖాల్లో ఉంది. కానీ కర్మ ఎప్పుడూ ఒకే దారిలో రాదు. అది అదృశ్యంగా నడుచుకుంటూ వస్తుంది. వాళ్లకు తెలియని వాళ్ళ మైండ్ని బ్లాక్ చేసే ఒక అతి పెద్ద మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్ వాళ్ళ కోసం ఆ చీకట్లోనే కాచుకొని కూర్చొని ఉంది అని వాళ్లకు తెలియదు. కానీ వాళ్ళిద్దరికీ తెలియని వాళ్ళ మైండ్లని బ్లాక్ చేసే ఒక పెద్ద ట్విస్ట్ వాళ్ళ కోసం ఆ చీకట్లోనే కాచుకొని కూర్చుంది అని వాళ్ళిద్దరికీ తెలియదు. ఎందుకంటే ఆ ఊటీ ఘాట్ రోడ్లో కాలిపోయిన కారులో ఉన్నది రవి కాదు. ఆ మంటల్లో కాలి బూడిదయింది రవి శరీరం కాదు. ఆ 5 కోట్లు వాళ్ళు కోరుకున్నట్టు వాళ్లకు స్వేచ్ఛ ఇవ్వబోవట్లేదు. వాళ్ళ పాలిట ఒక భయంకరమైన సైకలాజికల్ ఉరితాడుగా మారబోతుంది. అసలు ఆ కారులో కాలిపోయిందెవరు? వరుణ్ కళ్ళ ముందే స్టీరింగ్ మీద పడుకున్నది రవి కాకపోతే మరి ఎవరు? భార్య ప్లాన్ని, వరుణ్ స్కెచ్ని రవి ముందే ఎలా పసిగట్టాడు? కారు యాక్సిడెంట్ నుండి రవి ఎలా ఎస్కేప్ అయ్యాడు? చట్టం దృష్టిలో చనిపోయిన రవి ఇప్పుడు ఒక అదృశ్య దయ్యంలాగా మారి తన సొంత ఇంట్లోనే ఆ 2 కామాంధులతో ఆడుకోబోయే ఆ సైకలాజికల్ మైండ్ గేమ్ ఏంటి? శవం లేకుండా, రక్తం చుక్క లేకుండా వాళ్లకు పిచ్చెక్కించి ఒకరినొకరు చంపుకునేలా రవి వేసిన ఆ వల ఎలాంటిది అనేది చూసే ముందు మీలో చాలామంది మన వీడియోలు చూస్తున్నారు కానీ వీడియోను లైక్ చేయడం లేదు, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం లేదు. ప్లీజ్ మీరు గనక ఇలాంటి క్రైమ్ స్టోరీస్ రోజూ చూడాలి అనుకుంటే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్
మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. అలాగే ఇలాంటి క్రైమ్ స్టోరీస్ రోజు మీ ముందుకు తీసుకురావడానికి మాకు చాలా బూస్టప్ ఇచ్చినట్టుంటుంది. ఆ కుండపోత వర్షంలో ఆ పెద్ద బంగ్లాలోని ఏసీ గదిలో 5 కోట్ల రూపాయల వెచ్చదనంతో వరుణ్ కౌగిలిలో నిద్రపోతున్న సౌమ్యకు సడన్గా మెలకువ వచ్చింది. గదిలో విపరీతమైన చలుంది. ఏసీ టెంపరేచర్ కూడా దానంతటా అదే 16 డిగ్రీలకు పడిపోయింది. దాంతో సౌమ్య ఏసీ టెంపరేచర్ పెంచుదామని చెప్పి రిమోట్ కోసం వెతుకుతుండగా అప్పుడే ఆమె ఫోన్కు ఒక వాట్సాప్ మెసేజ్ వచ్చింది. అది చూసిన సౌమ్య గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పనయ్యింది. ఎందుకంటే వాట్సాప్లో మెసేజ్ వచ్చింది తన భర్త రవి ఫోన్ నెంబర్ నుండి. అవును, తన భర్త కాలి బూడిదైపోయాడు అని కామంతో కళ్ళు మూసుకుపోయి సంబరాలు చేసుకుంటున్న సౌమ్య ఫోన్కి మెసేజ్ వచ్చింది తన భర్త రవి ఫోన్ నెంబర్ నుండే. అది చూసి కంగారు పడిపోయిన సౌమ్య, ఏంటిది, వరుణ్ రవి ఫోన్ని కూడా కారులో పెట్టే తగలపెట్టేశాడు కదా, మళ్ళీ ఈ నెంబర్ నుండి నాకు మెసేజ్ ఎలా వస్తుంది అని వణుకుతూ ఆ మెసేజ్ ఓపెన్ చేసింది. అందులో, ఈరోజు చాలా చలిగా ఉంది సౌమ్య, ఆ రోజు ఊటీ ఘాట్ రోడ్లో కారు మంటల్లో కాలిపోయినప్పుడున్నంత వేడిగా లేదు అని ఉంది. అది చూసి భయపడిపోయిన సౌమ్య చేతిలో నుంచి తనకు తెలియకుండానే ఫోన్ కింద పడిపోయింది. ఆమెకు ఊపిరాడటం కూడా కష్టంగా మారింది. భయంతో పక్కనే నిద్రపోతున్న వరుణ్ణి గట్టిగా లాగి లేపింది. వరుణ్ నిద్ర కళ్ళతో ఆ మెసేజ్ చూసి షాక్ అయ్యాడు. అసలు ఇది ఎలా జరిగింది సౌమ్య? వాడు కారులోనే కాలిపోయాడు. నా కళ్ళారా నేను వాడిని చూశాను. వాడి ఫోన్ ఎవరో దొంగలించి మనల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారేమో అనిపిస్తుంది. నువ్వేం భయపడకు, వాడెవడో కనిపెట్టి వాడిని ముక్కలు ముక్కలుగా నరికేస్తాను అని కవర్ చేయడానికి ట్రై చేశాడు. కానీ సరిగ్గా అప్పుడే వాళ్ళ బెడ్రూమ్లో ఉన్న స్మార్ట్ టీవీ దానంతటా అదే ఆన్ అయ్యింది. ఆ టీవీ స్క్రీన్ మీద వస్తున్న దృశ్యం చూసి వరుణ్ సౌమ్యల నరాల్లో రక్తం గడ్డకట్టుకుపోయింది. ఇంతకీ ఆ వీడియోలో ఏముందో తెలుసా? సౌమ్య కిచెన్లో రవి తాగే కాఫీలో నిద్రమాత్రల పౌడర్ కలుపుతూ ఉంది. ఆ తర్వాత రవి కారెక్కి బయలుదేరడం, ఆ తర్వాత వరుణ్ వాడి కారులో రవి కారును ఫాలో అవ్వడం, ఇదంతా వేరే వేరే యాంగిల్లో అత్యంత స్పష్టంగా రికార్డ్ అయ్యింది. అది చూసిన ఆ ఇద్దరు కామాంధుల కాళ్ళ కింద భూమి కదిలిపోయింది. ఈ వీడియో ఎవరు తీశారు? రవి కాఫీలో నేను నిద్రమాత్రల పౌడర్ కలపడం కిచెన్లో రికార్డ్ అయిందంటే ఇంట్లో సీక్రెట్ కెమెరాలు ఉన్నాయా? అంటే రవికి మన ఎఫ్ఐఆర్ మర్డర్ ప్లాన్ గురించి ముందే తెలుసా? మరి వాడికి ఈ విషయం తెలిస్తే వాడు ఆ కాఫీ ఎందుకు తాగాడు, ఆ తర్వాత కారెందుకు ఎక్కాడు అనే ప్రశ్నలతో వాళ్ళిద్దరి మైండ్ బ్లాక్ అయిపోతున్న ఆ క్షణంలో టీవీ స్పీకర్లలో నుంచి రవి వాయిస్ వాళ్ళకు వినిపించింది. ఏంటి సౌమ్య, నేను చనిపోయాను అనుకున్నావా? మీరిద్దరూ కలిసి నా ఆస్తిని, ఇన్సూరెన్స్ డబ్బును ఎంజాయ్ చేద్దామనుకున్నారా? అసలు ఆ రోజు ఏం జరిగిందో తెలుసుకోవాలనుందా అంటూ రవి నవ్వుతున్నాడు. అప్పుడు సౌమ్య ఏడుస్తూ, రవి ఎక్కడున్నావు నువ్వు? మమ్మల్ని ఏం చెయ్యకు రవి, మమ్మల్ని వదిలేయి, మేము నీకు దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపోయి బతుకుతాం రవి, నీ డబ్బు నీ ఆస్తి మొత్తం నీకే ఇచ్చేస్తాం, ప్లీజ్ రవి మమ్మల్ని ఏం చెయ్యకు అని అరుస్తూ ఏడుస్తుంది. అప్పుడు రవి చెప్పిన ఆ ఫ్లాష్ బ్యాక్ వింటే ఆ కామాంధుల మైండే కాదు, మన మైండ్ కూడా బ్లాక్ అయిపోతుంది. రవి చాలా తెలివైన బిజినెస్ మ్యాన్ అని మనందరికీ తెలుసు. సౌమ్య ప్రవర్తనలో మార్పు రావడం, వరుణ్ రోజు ఇంటికి రావడం వంటి వింత పరిణామాలు రవి కళ్ళల్లో పడ్డాయి. దాంతో వాళ్ళిద్దరి మీద అనుమానం వచ్చిన రవి సౌమ్యను షాపింగ్ అని పంపి తన ఇంట్లోనే హాల్లో, కిచెన్లో, బెడ్రూమ్లో ఇలా ఇల్లంతా మైక్రో సీక్రెట్ కెమెరాలు పెట్టించాడు. వాళ్ళిద్దరూ ఏకాంతంగా గడపటం, తనను చంపి ఇన్సూరెన్స్ డబ్బులు కొట్టేయాలని వేసిన స్కెచ్ అంతా రవి తన ల్యాప్టాప్లో ముందే చూశాడు. వాళ్లను రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలి అనుకున్నాడు. ఆ రోజు రాత్రి సౌమ్య కాఫీలో పౌడర్ కలుపుతున్నది వాడికి తెలుసు. కాఫీ కప్పు తీసుకొని డ్రాయింగ్ రూమ్లోకి వెళ్ళిన రవి ఆ కాఫీని అక్కడున్న పూల కుండీలో పోసేసి ఖాళీ కప్పు తీసుకొని బయటకొచ్చాడు. తాను మత్తులో ఉన్నట్టు పర్ఫెక్ట్గా నటించి కారెక్కాడు. వరుణ్ తనను ఫాలో అవుతున్నాడని కూడా రవికి తెలుసు. ఊటీ ఘాట్ రోడ్ ఎక్కుతున్నప్పుడు ఒక మలుపు దగ్గర విపరీతంగా తాగి చలికి వణుకుతూ ప్రాణాపాయ స్థితిలో పడి ఉన్న ఒక గుర్తు తెలియని అనామకుడు రవికి కనిపించాడు. వాడు అప్పటికే సగం చచ్చిపోయి ఉన్నాడు. దాంతో రవి వెంటనే కారాపి వాడిని డ్రైవింగ్ సీట్లో కూర్చోబెట్టాడు. తన చేతికి ఉన్న ఖరీదైన వాచ్ని, తన వెడ్డింగ్ రింగ్ని వాడి చేతికి తొడిగాడు. ఆ తర్వాత కారు ముందుకు కదలడానికి గేరు వేసి వదిలేశాడు. కారు అటు ఇటు ఊగుతూ ముందుకు వెళ్తుండగా రవి పక్కనే ఉన్న దట్టమైన పొదల్లో దాక్కున్నాడు.
కారు డ్రైవింగ్ సీట్లో ఉన్నది రవి అనుకొని వెనక నుండి వచ్చిన వరుణ్ స్టీరింగ్ మీద వాలిపోయి ఉన్నది రవినా కాదా అనేది కూడా సరిగ్గా చూడకుండానే డబ్బులొస్తున్నాయి అన్న ఉత్సాహంలో పెట్రోల్ పోసి ఆ కారుని లోయలోకి నెట్టేయడం రవి తన కల్లారా చూశాడు. ఆ దృశ్యాన్ని పొదల్లో నుంచి తన మొబైల్తో కూడా రికార్డ్ చేశాడు. కాసేపటికి వరుణ్ అక్కడి నుండి వెళ్ళిపోయాక రవి ఆ అడవిదారి గుండా నడుచుకుంటూ ఒక లారీ ఎక్కి వేరే రాష్ట్రానికి పారిపోయాడు. చట్టం దృష్టిలో రవి చనిపోయాడు. అతని పేరు మీద ఉన్న ఆస్తులన్నీ సౌమ్య పేరు మీదకు వచ్చేలా చేసి ఇప్పుడు వాటిని డిజిటల్గా లాగేసుకొని వాళ్లకు నరకం చూపించడానికి రవి అజ్ఞాతంలో ఉండి ఆడిన ఒక మైండ్ బ్లాక్ అయ్యే సైకలాజికల్ గేమ్ ఇది. టీవీలో రవి వాయిస్ మళ్ళీ వినిపించింది. సౌమ్య, నా చావుతో నీకు స్వేచ్ఛ వచ్చింది అనుకున్నావు కదా, నీ ఫోన్లో ఒకసారి నీ బ్యాంక్ యాప్ ఓపెన్ చేసి చూసుకో అన్నాడు రవి. అది విన్న సౌమ్య వణుకుతున్న చేతులతో తన మొబైల్ బ్యాంకింగ్ యాప్ ఓపెన్ చేసింది. నిన్నటిదాకా ఆ అకౌంట్లో ఉన్న ఇన్సూరెన్స్ 5 కోట్ల రూపాయల డబ్బులు ఇప్పుడు లేవు. కనీసం 500 రూపాయలు కూడా లేవు. ఆ అకౌంట్లో జీరో బ్యాలెన్స్ చూపిస్తుంది. రవి ఆమె బ్యాంక్ అకౌంట్లని చెన్నైలోని ఒక హ్యాకర్ ద్వారా హ్యాక్ చేయించి ఆ డబ్బును మల్టిపుల్ ఫారిన్ క్రిప్టో అకౌంట్స్లోకి ట్రాన్స్ఫర్ చేసేశాడు. వాళ్లకు ఒక్క రూపాయి కూడా లేకుండా చేశాడు. అదంతా చూసిన వరుణ్కి మైండ్ బ్లాక్ అయిపోయింది. వాడు కేవలం డబ్బు కోసమే సౌమ్యతో ప్రేమ నాటకం ఆడాడు. ఇప్పుడు ఆ డబ్బే లేదు. పైగా రవి దగ్గర తాను కారును లోయలోకి తోసేసిన వీడియో ప్రూఫ్ ఉంది. దాంతో కోపంతో ఊగిపోయిన వరుణ్, ఒసే రాక్షసి, అంతా నీ వల్లే జరిగింది. నీ మొగుడు ఇంత క్రిమినల్ అని నాకెందుకు చెప్పలేదు? వాడి దగ్గర నా వీడియో ఉంది. రేపు ఉదయం వాడు గనక ఆ వీడియోని పోలీసులకు ఇస్తే నేను జైల్లో ఉరికంబం ఎక్కడం ఖాయం. నా జీవితాన్ని నాశనం చేశావు కదే, నువ్వింత పనికిమాలిన దానివని తెలిస్తే నీతో సంబంధం పెట్టుకునేవాణ్ణే కాదు అని వరుణ్ సౌమ్య జుట్టు పట్టుకొని లాగి ఆమె చెంప పగలగొట్టాడు. అప్పుడు సౌమ్య ఏడుస్తూ, ఏంటి వరుణ్, ఏం మాట్లాడుతున్నావు? నేనేం తప్పు చేశాను వరుణ్? ప్లాన్ చేసింది నువ్వే కదా, ఇప్పుడు నన్ను కొడతావా? ఆ రోజు మర్డర్ చేసింది నువ్వే. నేను వీడియోలో కారు దగ్గర లేను. వాడికి కాఫీ మాత్రమే ఇచ్చాను. పోలీసులకు దొరికితే నీకే ఊరి పడుతుంది, నాకు కాదు అని గట్టిగా అరిచింది. అలా ఇద్దరి మధ్య డబ్బు ప్రాణభయం వల్ల భయంకరమైన గొడవ మొదలయ్యింది. పాపం చేసిన ఇద్దరి మధ్య నమ్మకం అనేది ఎప్పుడూ ఉండదని మనం వింటూనే ఉంటాం కదా. రవి క్రియేట్ చేసిన ఈ పరిస్థితులు వాళ్ళని ఒకరికొకరు బద్ధశత్రువులుగా మార్చేసుకున్నాయి. అప్పుడు టీవీలో రవి మళ్ళీ మాట్లాడుతూ, ఏంటి కొట్టుకుంటున్నారా? మీకు ఇంకో గుడ్ న్యూస్. సరిగ్గా 10 నిమిషాల క్రితమే వరుణ్ ఆ కారును మంటల్లోకి తోసేసిన వీడియోని ఇన్స్పెక్టర్ కార్తిక్ వాట్సాప్కి గుర్తు తెలియని నెంబర్ నుండి పంపించేశాను. పోలీసులు మరో 5 నిమిషాల్లో ఇక్కడికి వస్తున్నారు. కంగ్రాట్స్ వరుణ్, నీ కలలు నిజం కాబోతున్నాయి. కాకపోతే లగ్జరీ బంగ్లాలో కాదు, సెంట్రల్ జైల్లో అని చెప్పి స్క్రీన్ ఆఫ్ అయిపోయింది. వరుణ్కు గుండె ఆగినంత పనయింది. పోలీసులు వస్తున్నారు అంటే తను దొరికిపోవడం గ్యారెంటీ. దాంతో ఎలాగైనా ఇక్కడి నుండి పారిపోవాలని ఫిక్స్ అయిన వరుణ్, సౌమ్య, నీ దగ్గర ఉన్న నగలు, డైమండ్స్ ఏమున్నా బ్యాగ్లో పెట్టేసుకో, మనం ఇప్పుడే పారిపోవాలి అని గట్టిగా అరిచాడు. కానీ ఈసారి సౌమ్య మాత్రం గుడ్డిగా తలూపలేదు. అడ్డం తిరిగింది. నేను రాను వరుణ్, ఆ వీడియోలో నేను లేను. నేను నా భర్తను చంపలేదు. ఆ మర్డర్ నువ్వే చేశావని నేను కూడా పోలీసులకు చెప్తాను. నువ్వే ఇరుక్కుంటావు, నేను సంతోషంగా గడుపుతా అని అనింది. ఆ మాట విన్న వరుణ్కు కళ్ళు ఎర్రబడ్డాయి. తనను వాడుకొని ఇప్పుడు తననే పోలీసులకు పట్టిస్తానంటున్న సౌమ్యను చూసి అప్పటిదాకా వాడిలో ఉన్న కామం ఒక పగగా మారింది. నిన్ను బతకనిస్తేనే కదా నువ్వు నా గురించి సాక్ష్యం చెప్పేది అని మంచం పక్కనే ఉన్న ఫ్రూట్ బౌల్లో నుంచి ఒక పదునైన కత్తి తీసుకొని సౌమ్య వైపుకు దూసుకొచ్చాడు. సౌమ్య ప్రాణభయంతో అరుస్తూ డ్రాయింగ్ రూమ్ వైపు పరిగెత్తింది. అక్కడ టేబుల్ మీద ఉన్న ఒక బరువైన ఇత్తడి విగ్రహాన్ని చేతిలోకి తీసుకుంది. వరుణ్ కత్తితో ఆమె కడుపులోకి పొడవడానికి రాగానే సౌమ్య ఆ విగ్రహంతో వరుణ్ తల మీద అత్యంత బలంగా కొట్టింది. వరుణ్ కత్తి సౌమ్య భుజాన్ని గీసుకుంటూ వెళ్ళింది. కానీ సౌమ్య కొట్టిన దెబ్బకు వరుణ్ తల పగిలి రక్తం కక్కుకుంటూ అక్కడే కింద పడిపోయి గిలగిలా కొట్టుకుంటూ ప్రాణాలు వదిలాడు. సౌమ్య భయంతో రక్తమంటిన ఆ చేతులతో వెనక్కి తగ్గి ఒక మూలన కూర్చొని ఏడుస్తుంది. సరిగ్గా అదే సమయానికి బంగ్లా మెయిన్ డోర్ తలుపులు బద్దలు కొట్టుకొని ఇన్స్పెక్టర్ కార్తిక్ తన పోలీస్ టీంతో లోపలికి ఎంటర్ అయ్యాడు. అక్కడ వరుణ్ డెడ్ బాడీ, సౌమ్య చేతిలో రక్తంతో ఉన్న ఇత్తడి విగ్రహం చూసి పోలీసులకు మైండ్ బ్లాక్ అయిపోయింది. సౌమ్య పోలీసులను చూడగానే ఏడుస్తూ, సార్, మా ఆయన్ను వీడే చంపాడు సార్. ఆ ఇన్సూరెన్స్ డబ్బు కోసం నన్ను కూడా చంపడానికి ట్రై చేశాడు. దాంతో నన్ను నేను కాపాడుకోవడానికి ప్రాణరక్షణ కోసం వాణ్ణి కొట్టాను సార్. వాణ్ణి నేనే చంపాను సార్ అని నేరం ఒప్పుకుంది.
ఇన్స్పెక్టర్ కార్తీక్కు వాట్సాప్లో వచ్చిన వీడియో ప్రూఫ్ను బట్టి చూస్తే వరుణే రవిని చంపాడని వాళ్ళు కూడా నమ్మేశారు. సౌమ్య కన్ఫెషన్తో ఆమెను అరెస్ట్ చేసి జైలుకు తీసుకెళ్లారు. కోర్టులో ఈ కేసు విచారణ జరిగింది. గుర్తు తెలియని వ్యక్తిగా రవి పంపిన ఆ వీడియో, ఇంట్లో దొరికిన సీక్రెట్ కెమెరా ఫుటేజ్ల ఆధారంగా వరుణ్తో కలిసి రవిని చంపడానికి కుట్ర పన్నినందుకు మరియు వరుణ్ని హత్య చేసినందుకు కోర్టు సౌమ్యకు ఏకంగా యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. 5 కోట్ల కోసం, స్వేచ్ఛ కోసం కట్టుకున్న వాడినే చంపాలనుకున్న ఆమె జీవితం ఇప్పుడు ఒక చీకటి జైలు గదికే పరిమితమైంది. మరి రవి ఏమయ్యాడు అనేదే కదా మీ అనుమానం? ఇక్కడే ఉంది ఒక భయంకరమైన లీగల్ లూప్ హోల్ వాడుకున్న ఒక తెలివైన ట్విస్ట్. చట్టం దృష్టిలో రవి ఊటీ ఘాట్ రోడ్లోనే కాలి చనిపోయాడు. వాడి డెత్ సర్టిఫికేట్ కూడా ఇష్యూ అయిపోయింది. ఒక శవం మీద పోలీసులు ఎలాంటి కేసు నమోదు చేయలేరు. ఇన్సూరెన్స్ కంపెనీ ఇచ్చిన 5 కోట్ల రూపాయలను ముందే పక్కాగా విదేశీ అకౌంట్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న రవి ఎవరికీ తెలియకుండా జైలుకు వెళ్ళి సౌమ్యను కలిశాడు. సౌమ్య, నేను క్షమిస్తున్నాను. అలాగే నిన్ను ఈ జైలు జీవితం నుండి బయటకు తీసుకొస్తాను. నువ్వు విపరీతమైన కడుపు నొప్పి వచ్చినట్టు యాక్టింగ్ చెయ్యి. దాంతో పోలీసులు నిన్ను హాస్పిటల్కి తీసుకొస్తారు. అలా నువ్వు హాస్పిటల్కి వెళ్తుండగా దారి మధ్యలో నా మనుషులు నిన్ను పోలీసుల నుండి తప్పిస్తారు. ఆ తర్వాత ఇద్దరం సింగపూర్కి వెళ్ళే పార్సిల్ కంటైనర్ల షిప్లో దాక్కొని సింగపూర్ వెళ్ళి కొత్త జీవితం మొదలు పెడదాం అని చెప్పడంతో సౌమ్య ఆనందానికి హద్దే లేదు. అప్పుడు సౌమ్య ఏడుస్తూ, నేనంత పెద్ద తప్పు చేసినా నన్ను క్షమించావు. నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను రవి. చెప్పు రవి, నేను ఇప్పుడేం చేయాలి అని సౌమ్య అడగ్గా, నేను సింగపూర్లో మనం బతకడానికి అన్ని ఏర్పాట్లు చేశాను. కానీ నా దగ్గర ఉన్న 5 కోట్లు దానికి సరిపోలేదు. కాబట్టి నా ఆస్తి నీ పేరు మీదకి ట్రాన్స్ఫర్ అయింది కదా, అది కూడా అమ్మేస్తేనే మనం సెటిల్ అవుతాం. అది అమ్మాలంటే నీ సంతకాలు కొన్ని కావాలి అని రిజిస్ట్రేషన్ పేపర్లు సౌమ్య చేతికిచ్చాడు. అది చూసిన సౌమ్య ఏడుస్తూ, నీ ఆస్తి నీకివ్వడానికి నాకేం ప్రాబ్లం ఉంది రవి, కావాలంటే నీ కోసం నా ప్రాణాలైనా ఇస్తా అని సంతోషంగా గుడ్డిగా సంతకాలు పెట్టేసింది. ఆ పేపర్లు తీసుకొని నవ్వుతూ బయటకు వెళ్ళిపోయిన రవి మళ్ళీ ఎప్పటికీ తిరిగి సౌమ్యకు కనిపించలేదు. కడుపు నొప్పి అని నాటకాలాడిన సౌమ్య మళ్ళీ ఆ జైలు గోడల మధ్యకే చేరి తన మొగుడు ఎంత అందంగా తనని మోసం చేశాడో తలుచుకొని ఏడుస్తూ ఉండిపోయింది. తప్పు చేసిన భార్యకు, ఆమె ప్రియుడికి వాళ్ళ చేతులతోనే వాళ్లకు శిక్ష పడేలా చేసి తన చేతులకు ఏ రక్తం అంటకుండా ఎవరికీ తెలియకుండా ఒక కొత్త పేరుతో, కొత్త రూపంతో రవి సింగపూర్లో తన జీవితాన్ని సంతోషంగా గడుపుతున్నాడు. డబ్బు, కామం మనిషి కళ్ళను మూసేస్తే అవతలివాడు సైలెంట్గా చూస్తూ కూర్చుంటాడు అనుకోవడం మన మూర్ఖత్వం. నమ్మకం ద్రోహంగా మారినప్పుడు ఒక సైలెంట్ మనిషి వేసే సైకలాజికల్ ట్రాప్ ఎంత దారుణంగా ఉంటుందో చెప్పడానికి రవి ఆడిన ఈ నకిలీ మరణం అనే ఆట ఒక ఉదాహరణ. కర్మ ఎవరినీ వదలదు, కానీ ఆ కర్మను డిసైడ్ చేసేది ఒక్కోసారి ఇలాంటి అదృశ్య శక్తులే. మీకు గనుక ఈ క్రైమ్ స్టోరీ నచ్చినట్లయితే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది.